Hi, greetings to all in the name of Jesus. I wanted to share a few things to the young people. యవనస్తులకి కొన్ని విషయాలు నేను పంచుకోవాలి. దేవుడు నా హృదయంలో పెట్టినవి యవనస్తులందరికీ నేను పంచుకోవాలని ఎంతో ఆశగా ఉన్నాను. ఏంటంటే మనము అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ఇది ఒక 2000 సంవత్సరాల నుంచి మనకందరికీ చెప్తూ వస్తున్న విషయం. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది. ఆయన రాజ్యాన్ని ఆయన తీసుకొని ఆయన రాబోతున్నాడు. మళ్ళీ ఆయన రాజుగా రాబోతున్నాడు. ఇదంతా మనందరికీ తెలిసిందే కదా! కానీ యవనస్తులుగా మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక 3 విషయాలు నేను ఏం నేర్చుకున్నా అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యవనస్తులుగా నేనేదో పరిశుద్ధుడిని అని కాదు కానీ ఐ వాంట్ టు ఎంకరేజ్ మీ అందరిని నేను ప్రోత్సహించి ఇంకా దేవునిలో మీరు బలపడాలి అనేదే నా ప్రయత్నం. ఒక 3 విషయాలు ఈ అంత్య దినాల గురించి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి దాని గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే ఐ కాల్ ఇట్ యాజ్ అవేక్. అంటే మేల్కొని ఉండటం, లేకపోతే మన సిచ్యువేషనల్ అవేర్నెస్ కలిగి ఉండటం అనేది ఈ జనరేషన్లో చాలా ప్రాముఖ్యం. మన చుట్టుపక్కల జరిగే ప్రతిదీ కూడా ఏదైనా కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు అయినా కానివ్వండి, మన గ్రామంలో, మన జిల్లాలో, లేదా మన రాష్ట్రంలో, లేదా మన దేశంలో, లేదా ప్రపంచవ్యాప్తంగా ఏవైతే జరుగుతున్నాయి, ఏవైతే చేంజెస్ జరుగుతున్నాయి క్లైమేట్లో అయినప్పటికీ, రాజ్యంకి ఇంకొక రాజ్యానికి మధ్యలో అయినప్పటికీ, ఏ విషయం అయినప్పటికీ ఏది జరుగుతుందో మనము అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఇదేదో నేను చెప్పేది కాదు, బైబిల్లోంచి మనం చూద్దాం. అదేంటంటే మత్తయి సువార్తకి రాసిన మత్తయి సువార్త 24వ అధ్యాయము 6-14 వచనాల్లో మనకి ఇలా రాయబడి ఉంటాం. మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే నేను మాక్సిమం నేను తెలుగులో ఐ ట్రై టు గెట్ ఇట్ ఇన్ తెలుగు. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయము, Matthew chapter, this is 24th, sorry, Matthew 24th chapter, Matthew 24 verses from 6 to 14. Matthew 24. ఎవరైనా మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ బైబిల్స్ మీ దగ్గర ఉంటే యూ కెన్ టర్న్ విత్ మీ అండ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ రీడింగ్. దట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకోవడానికి కూడా అది చాలా సులువుగా ఉంటుంది. 24వ అధ్యాయము 6-14 వచనాల వరకు మనం చదువుకుందాం. అది ఏం చెప్తుందంటే 6వ అధ్యాయం నుంచి చదువుతాం. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు. జనములు మీదికి జనములు, రాజ్యముల మీదికి రాజ్యములు లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకనికొకడు ద్వేషించుదురు. అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలుపురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటయు ప్రకటింపబడను. అటు తర్వాత అంతము వచ్చును. ఇది మనము చూసుకుంటే చాలా కాంప్లికేటెడ్గా మనకి అనిపిస్తుంది. ఇంత కష్టమైన వర్సెస్గా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చాలా
క్లియర్గా మనకు చెప్తున్నది ఏంటంటే, మీరు యుద్ధాల గురించి లేదా యుద్ధం గురించి ఎవరైనా థ్రెడ్స్ ఏమంటారు, యుద్ధాలు జరుగుతాయని చెప్పడం గురించి, ఆ వార్తలు వినడం గురించి మీరు వింటారు అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. సో మన చుట్టుపక్కల అవి ఉన్నాయా? ఉన్నాయి. చా మనం మన పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ దేశం కొట్టుకుంటున్నారు, ఏ దేశానికి యుద్ధం అవుతుంది అనేది మనం బహిరంగంగా చెప్పుకోకపోయినా మనం ఆలోచించాలి అనేదే నా ప్రయత్నం. మనందరికీ తెలుసు, లోకంలో ఒక కంట్రీ మీద ఇంకొక కంట్రీ యుద్ధం చేస్తుంది. ఇంకొక కంట్రీ మీద ఇంకొక కంట్రీ యుద్ధం చేస్తుంది. కొన్ని కంట్రీస్ సపోర్ట్ ఉంటే, ఇంకొక కంట్రీస్‌కి వేరే కంట్రీస్ సపోర్ట్‌గా నిలిచి ఈ యుద్ధాలనేవి జరుగుతున్నాయి. సో ఈ యుద్ధాలు జరుగుతాయి అనేది దేవుడు మనకి ముందే చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మనకు ముందే చెప్పాడు. ఇంకా అక్కడ ఏం రాయబడిందంటే, ప్లీజ్ డు నాట్ పానిక్, మీరు కలవరపడకండి. డు నాట్ పానిక్. సో ఒకవేళ యవనస్తులుగా మీరు ఈ న్యూస్ మీరు విన్నప్పుడు, మీ హృదయంలో కలవరం వచ్చినప్పుడు, దెర్ ఇస్ సంథింగ్, దిస్ వర్స్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, కలవరపడకండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్తా ఉన్నాడు. సో ఒకవేళ మీ హృదయం కలవరపడుతుంటే, ఈ వచనం ద్వారా మీరు మీ హృదయాన్ని నెమ్మది చేసుకోండి. దేవుడు మనల్ని కలవరపడొద్దంటున్నాడు. ఎందుకంటే దీస్ థింగ్స్ మస్ట్ టేక్ ప్లేస్ బట్ ది ఎండ్ వోంట్ ఫాలో ఇమ్మీడియట్లీ. ఒకవేళ ఈ యుద్ధాలు జరిగాక అంతము చాలా సులభంగా వచ్చేస్తుంది అని అనుకున్నట్లయితే అది తప్పు. బైబిల్‌లో క్లియర్‌గా రాసింది. ఈ యుద్ధాలు జరగడం కంపల్సరీ. ఈ యుద్ధాలు జరగగానే అంతం వచ్చేస్తుంది అని అనుకోకండి. ఈ యుద్ధాలు కాకుండా ఇంకా చాలా మనము అనుభవించాల్సి ఉంది. ఇంకా మనము చాలా ఎదుర్కోవాల్సి ఉంది ఈ భూమి మీద జీవించినంత కాలం. ఏంటంటే, ఒక దేశం ఇంకొక దేశం మీదకి, ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీదకి లేస్తుందని వాక్యం మనకు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ భూమి మీద భూకంపాలు, ఇక్కడ భూమి మీద కరువులు వస్తాయి అని వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనము దేవుని బిడ్డలంగా, క్రైస్తవులంగా, క్రీస్తుని వెంబడించే వారంగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం నేర్చుకోవాలి. అది ఏంటి అంటే 9వ వచనం, దెన్ యూ విల్ బి అరెస్టెడ్, పర్సిక్యూటెడ్ అండ్ కిల్డ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ద బైబిల్. మనము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళము అయితే మనము దూషించబడతాము, మనము ద్వేషించబడతాము, మనము శిక్షించబడతాము, మనము చంపివేయబడతాము. ఇవి తప్పనిసరి. ఒకవేళ ఇవి నీకు జరుగుతున్నట్లయితే నువ్వు ఆశ్చర్యపోనవసరం లేదు. ఇవి ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ స్నేహితులు, నీ సర్కిల్‌లో ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోకు. ఎందుకంటే నువ్వు రైట్ ట్రాక్‌లో ఉన్నావు. నువ్వు రైట్ ట్రాక్‌ని ఫాలో అవుతున్నావు. నువ్వు దేవుని అనుసరిస్తున్నావు కాబట్టే ఇవి నీ జీవితంలో జరుగుతున్నాయని గుర్తెరుగు. మనము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, జనములు ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకొని ఒకరినొకరు ద్వేషిస్తారు. ఈ లోకంలో ఎంతమంది ద్వేషంగా ఇతరుల ద్వారా ద్వేషించబడుతున్నారు. మనము ఒక్కసారి ఆనెస్ట్‌గా ఇతరుల ఒపీనియన్ మనం అడిగితే, మన జీవితంలో చాలా మంది మనల్ని ద్వేషించేవారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనము జీవించే జీవిత విధానము, మనము వెంబడించే దేవుడి విధానము, ఏ దేవుణ్ణైతే మనం వెంబడిస్తున్నామో, ఎలాగ మనం వెంబడిస్తున్నామో దాన్ని బట్టి చాలా మంది మనల్ని ద్వేషించొచ్చు. దాన్ని బట్టి చాలా మంది మనల్ని హింసించొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఆశ్చర్యపోకండి అని బైబిల్ మనకి సెలవిస్తా ఉన్నది. అండ్ అనేకమైన అబద్ధ ప్రవక్తలు ఈ అంత్య దినాల్లో లేస్తారు, మన మధ్యలో ఉంటారు అనేది చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఒకవేళ మన మధ్యలో మీకు ఎవరైనా వాక్యం చెప్తే, లేదా మీరు ఏదైనా వాక్యం వింటున్నట్లయితే, ఒకవేళ నేను చెప్పే ఈ వచనం లేకపోతే ఈ మాటలు మీరు వింటున్న వారైతే దయచేసి నాది గుడ్డిగా మీరు నమ్మకండి. ఒకవేళ నేను చెప్పినా మీరు గుడ్డిగా నమ్మొద్దు. నేను చెప్పేది బైబిల్‌లో ఉందా లేదా అనేది మీరు చదవండి. మీరు దేవుణ్ణి అడగండి. మీరు దేవుణ్ణి
నేర్పించమని అడగండి, లేదా మీరు బైబిల్‌లో వాలిడేట్ చేయండి. ఇది కరెక్ట్‌గా అకార్డింగ్ టు బైబిల్ ఉందా? లేదా? ఎవరు చెప్తున్నా కూడా. దెన్ యూ విల్ కమ్ టు నో హూ ఈస్ ట్రూ అండ్ హూ ఈస్ ఫాల్స్. అప్పుడు మీరు అబద్ధ ప్రవక్తలను ఈజీగా, సులువుగా మీరు కనిపెట్టగలుగుతారు. అండ్ 12వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, సిన్ విల్ బి ర్యాంపంట్ ఎవ్రీవేర్ అండ్ ద లవ్ ఆఫ్ మెనీ విల్ గ్రో కోల్డ్. పాపము అనేది చాలా విస్తృతంగా విస్తరిస్తుంది ఈ అంత్య దినాల్లో అని మనం చూస్తా ఉన్నాం. మనము ఒక్కసారి మనము ఆ, చాలా కాన్సన్ట్రేట్ చేసి ఈ లోకంలో, ఈ దేశంలో, మన చుట్టుపక్కల ఎంత పాపము అనేది ఉంది అని ఆలోచిస్తే నిజంగా మన హృదయము కలవరపడి మన హృదయం విరిగిపోతుంది. పిల్లలు తల్లిదండ్రులను చంపే ఆ స్టేజ్కి వచ్చి పాపము ఎంత పాపపు కార్యాలను సాతానుడు మనుషులు చేపిస్తున్నాడో, పాపము అనే ఊబిలో సాతానుడు మనుషులను చిక్కింప చేసి వాడు గర్జించు సింహం వలె ఈ యవనస్తులను పాపంలో పడేస్తూ వస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితిలో ఉంటే, నువ్వు యవనస్తుడిపై ఈ మాటల్ని వింటున్నావంటే, ఈ అంత్య దినాల్లో నీ హృదయాన్ని నువ్వు కాపాడుకో, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీతోని మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ మనము నేర్చుకుంటున్నాం అవేక్, మనం మెలకుగా ఉండడం అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. దీంట్లో మెలకుగా ఉండి ఏం నేర్చుకునే దానికి ఏం ఉపయోగం అంటే, లాస్ట్ మనం 14th verse లో ఒక గుడ్ న్యూస్ అనేది మనకు ఉంది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ద కింగ్డమ్ విల్ బి ప్రీచ్డ్ త్రూ అవుట్ ద హోల్ వరల్డ్, సో ఆల్ ద నేషన్స్ విల్ హియర్ ఇట్, దెన్ ద ఎండ్ విల్ కమ్. దేవుని రాజ్యాన్ని గురించి ప్రతి ఒక్క మూలలో, ప్రతి లోకంలో, సర్వ సృష్టికి ఈ దేవుని రాజ్యం గురించి ప్రకటించబడినప్పుడు అంతము వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు, నోబడీ నోస్. ఎంతమంది ఎన్ని ఇల్లస్ట్రేషన్స్, ఎన్ని క్యాలిక్యులేషన్స్ వేసి యేసుక్రీస్తు ప్రభు వారు పలానా టైంలో రిటర్న్ వస్తున్నాడు, పలానా టైంలో దేర్ ఇస్ సెకండ్ కమింగ్ అంటే ఎవరు నమ్మొద్దు, ఎవరికి ఏం తెలియదు. బికాస్ గాడ్ సెడ్ he comes like a thief in the night. ఎవ్వరికి ఆ విషయం తెలియదు, బట్ he says there is an end. ఇవన్నీ జరిగినాక మన జీవితంలో ఒకవేళ మనం చనిపోక ముందు దేవుని రాజ్యం ఇంకా రెండవ రాకడ రాలేదు అనుకోండి, అంతవరకు కూడా మీ జీవితంలో మీరు పోరాడకుండా ఉండకండి. మీరు సాతానుడు మన జీవితంలో కలిగించే ఆ మత్తును, ఆ నిద్రను, ఆ మెలకువ లేనితనాన్ని మన జీవితంలో తీసివేయాలి. యవనస్తులు ఎవరైతే వింటున్నారో, మీ జీవితాన్ని మెలుకుతో ఉంచుకోండి, మీ జీవితాన్ని అలర్ట్గా ఉంచుకోండి. యూ షుడ్ ఆల్వేస్ బీ అవేక్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అనే పరిస్థితులను బట్టి మీరు చాలా జాగ్రత్తగా వాటిని గూర్చి మీరు ఆలోచించే యవనస్తులుగా మీరు ఉండాలనేది నా కోరిక. రెండో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అరైజ్. మీరు ఈ అరైజ్ అంటే ఫస్ట్ వి షుడ్ బి అవేక్, అండ్ ద సెకండ్ ఈజ్ వి షుడ్ అరైజ్. మనము లేచి దేవునిలో మనము జీవించాలి. ఒక పర్పస్ గురించి, ఒక ఉద్దేశం గురించి మనము జీవించే వారంగా ఉండాలి అనేది ఈ రెండో పాయింట్గా నేను తీసుకున్నాను. అది ఎక్కడ చూస్తున్నామంటే, 1 తిమోతి చాప్టర్ 4 verse 12. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఒకవేళ మీ బైబిల్స్ మీ దగ్గర ఉంటే దయచేసి మీరు కూడా తీయండి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నేను తెలుగులో చదువుతాను. అది ఈ విధంగా ఉంటుంది. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ, మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ ఎంత క్లియర్గా మనకి పౌలు భక్తుడు
ఆ సంఘానికి రాసినప్పుడు ఆ పత్రికను మనం అందరం చదవాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లో పెట్టి ఈ వచ్చే మన జనరేషన్స్ అందరూ కూడా ఈ వాక్యం అనేది చదవాలి అని మన కోసం రాయబడింది. ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా, ఎంత మీనింగ్ఫుల్గా రాయబడింది. మీరు ఒకవేళ చిన్న పిల్లలు అయితే, మీరు ఒకవేళ యవనస్తులైతే, మీకంటే పెద్దవాళ్ళు ఒకవేళ మిమ్మల్ని చూస్తున్నట్లయితే వారిని బట్టి మీరు ఏమంటున్నాడు, ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మీరు ఏం చేయాలంట, మీరు ఒకవేళ వయసులో చిన్నవారైనా మీ మాటలలోను, వయసులో చిన్నవారైనా మీ ప్రవర్తనలోను, వయసులో చిన్నవారైనా మీ ప్రేమలోను, మీరు వయసులో చిన్నవారైనా విశ్వాసంలోను, మీరు వయసులో చిన్నవారైనా పవిత్రతలోను, మీరు వయసులో చిన్నవారైనా విశ్వాసులకు మాదిరిగా ఉండండి. మనకి మన వయస్సుతోని సంబంధం లేదు. మీరు యవనస్తులు ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎవరికి సంబంధం లేదు. బైబిల్ స్పష్టంగా మనకు చెప్తా ఉన్నది, మనము ఏ విషయాల్లో మాదిరికరంగా ఉండాలంట, మనము మన మాటలతోనూ, మన ప్రవర్తనలోను, మన ప్రేమలోను, మన విశ్వాసంలోను, మన పవిత్రతలోను మనము ఎవరికి విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. ఫస్ట్ థింగ్, మనము లోకానికి మాదిరికరంగా ఉండాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీలో మనం మాదిరికరంగా ఉన్నామా, మన బంధువుల్లో మనం మాదిరికరంగా ఉన్నామా, మన సంఘంలో మనం మాదిరికరంగా ఉన్నామా, మన కమ్యూనిటీలో మనం మాదిరికరంగా ఉన్నామా, ఇది ఒక ఆర్డర్. ఫస్ట్ మన ఇంట్లో, తర్వాత మన బంధువులు, తర్వాత మన సంఘము, తర్వాత కమ్యూనిటీ. మన ఇంట్లోనే మనకు సాక్ష్యం లేకపోతే కమ్యూనిటీలో మనకు సాక్ష్యం ఏముంటుంది? సో యవనస్తులారా, మీరు మీ మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ ఆలోచన ద్వారా, మీరు వయసులో చిన్నవారైనప్పటికీ కూడా ఇంక్లూడింగ్ నాకన్నా పెద్దవారికి నేను మాదిరికరంగా ఉండాలి. వయసుతోని సంబంధం లేదు. నేను చిన్నోడిని కదా, నాకు తెలియదు కదా, అలాంటిది ఏం కుదరదు ఇక్కడ. బైబిల్ ఈస్ వెరీ క్లియర్లీ టెల్లింగ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ యంగ్ ఇన్ యువర్ ఏజ్, మీరు వయసులో చిన్నవారైనప్పటికీ కూడా మీ వయస్సును బట్టి ఎవ్వడు కూడా మిమ్మల్ని తృణీకరించకూడదు, కానీ మీరు మాత్రం మాదిరికరంగా ఉండాలి అని మనకి వాక్యం చెప్తా ఉన్నది. సో ఇక్కడ మనము రేపటి సంఘానికి మనం ఏదో ఎగ్జాంపుల్గా కాదు, కానీ మనం ఈరోజు ప్రస్తుత ఉన్న సంఘం అంటే మనమే, వి ఆల్ ఆర్ చర్చ్, మనం అందరం కలిస్తేనే సంఘం. సో ప్రస్తుత సంఘానికి మనము మాదిరికరంగా ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉన్నది. మూడో విషయం ఏంటంటే అబాయిడ్, అంటే కలిసి ఉండాలి, స్టే రూటెడ్ ఇన్ క్రైస్ట్. యేసులో వేరుపారిన వ్యక్తిగా మనం ఉండాలి. అంత దృఢమైన రిలేషన్షిప్ యేసులో మనకి ఉండాలి. మూడో విషయం ఇది మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు నేను తెలుగులో చదువుతా ఉన్నాను. ఇది నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలము ఇవ్వరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును, వాడు బాహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇట్స్ వెరీ క్లియర్. ఒకవేళ యవనస్తులారా మీరు వింటున్నట్లయితే, నా జీవితం నా ఇష్టం, ఎందుకంటే ఈ జనరేషన్లో అదొక ట్రెండ్ అయిపోయింది. నా లైఫ్, నా రూల్స్, నా లైఫ్, నా ఇష్టం, నువ్వు ఒకటి నాకు చెప్పడానికి, నా లైఫ్. మన పేరెంట్స్నే మనం అనే స్టేజ్కి వచ్చాం. ఈవెన్ మై సెల్ఫ్ సమ్టైమ్స్ వి ఆర్గ్యూ లైక్ దాట్. నువ్వేంది నాకు చెప్పేది? నా జీవితం నాకు ఇష్టానుసారంగా నేను జీవించుకోలేనా? నా జీవితానికి నేను డిసిషన్స్ తీసుకోలేనా అనే స్టేజ్కి మనం ఎదిగిపోయినాం. కానీ ఇక్కడ మనకి
యోహాను సువార్తలో జ్ఞాపకం చేయబడతా ఉన్నది. మనం క్రీస్తులో అంటగట్టిబడి ఉంటే తప్ప మనం ఫలించలేము. నీ జీవితంలో ఫలం రాట్లేదా? నీ జీవితంలో ఫలించలేకపోతున్నావా? నువ్వు ఎక్కడ కోల్పోయావు అనేది స్పష్టంగా తెలుసుకో. బికాజ్ నేను రోజు చర్చ్‌కి వెళ్తున్నా, రోజు ప్రార్థన చేసుకుంటున్నా, రోజు నేను బైబిల్ చదువుతున్నా, ఇది కాదు ముఖ్యం. దేవునితో నీ సహవాసం ఎట్లా ఉన్నది? నువ్వు ఎంత లోతైన రిలేషన్‌షిప్‌లో దేవునితో ఉన్నావు? క్రీస్తుతో ఆ సంబంధం ఎలా ఉంది? దాన్ని బట్టి నువ్వు ఫలాన్ని ఇచ్చే ఒక వ్యక్తిగా ఉంటావని బైబిల్ చెప్తా ఉన్నది. దేవునిలో నువ్వు నిలిస్తే తప్ప, దేవునితో అంటకట్టి ఉంటే తప్ప నువ్వు ఫలించవు. బైబిల్ క్లియర్‌లీ చెప్తుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని బైబిల్ చెప్తా ఉన్నది. సో యవనస్తులారా, ఈ మాటలు మీరు వింటున్నట్లయితే స్పష్టంగా మీరు వినండి. దేవునికి దూరంగా ఉండి మీరు ఏమి కూడా సాధించలేరు. మీరు జీవితంలో ఏదైనా సాధించాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అబాయిడ్ ఇన్ క్రైస్ట్. స్టే డీప్లీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. ఆయనలో లోతుగా వేరు పారే వ్యక్తులుగా మీరు ఉండాలనేది నా ఆశ. 4వ విషయం ఏంటంటే ద హోప్ బియాండ్ ద హెడ్లైన్స్. ఒక నిరీక్షణ మన జీవితంలో ఒక నిరీక్షణ కలిగి ఉండాలి అంతం వరకు. ఆ నిరీక్షణ ఏంటంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఇది చాలా అద్భుతంగా రాయబడి ఉన్నది. నేను చదివినప్పుడు నా హృదయం ఎంతో ఆనందంతో నిండిపోయింది ఈ వచనం. ఆయన వారి కన్నులను ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేను, సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎంత కంఫర్ట్ని ఇస్తుంది, ఎంత ఆదరణ ఇస్తుంది కదా ఈ వచనం మనకి. మనం ఫస్ట్ వచనం మనం చూసుకున్న ఏం మాట్లాడుకున్నాము, జనాలు మనల్ని ద్వేషిస్తారు, జనాలు మనల్ని కొడతారు, మనల్ని చంపుతారు, మనల్ని హింసిస్తారు, ఇవన్నీ జరుగుతాయి అని మనము తెలుసుకున్నప్పుడు ఈ వచనంకి వచ్చేసరికి ఏం చెప్తా ఉన్నది, ఆయన వారి ప్రతి బాష్ప బిందు, కన్నుల ప్రతి బాష్ప బిందుని నాకు మీ యవనస్తులందరి గురించి నాకు స్పష్టంగా తెలుసు. నేను ఆ ఏజ్ నుంచి వచ్చిన కాబట్టి మనందరికీ ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. మనందరికీ ఇతరులకు చూపించుకోలేని బాధలు, షేర్ చేసుకోలేని బాధలు, తల్లిదండ్రులకి ఈవెన్ మన బెస్ట్ ఫ్రెండ్కి కూడా కొన్నిసార్లు చెప్పుకోలేని బాధలు మనకు ఉంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చిన సమయాలు మనకు ఉంటాయి. ఎవ్వరికి చెప్పుకోకుండా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి, బాత్రూంలోకి వెళ్ళిపోయి, డోర్లు వేసుకొని ఏడ్చి గట్టిగా అరిచి సైలెంట్గా తుడుచుకొని బయటకు వచ్చేసిన సమయాలు, సందర్భాలు మనందరి జీవితాల్లో ఉంటాయి. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందునైనా తుడిచివేయను, మరణం ఇక ఉండదు. ఒకవేళ దేవుల్లో నిలిచి ఉండి నువ్వు మరణిస్తే నీకు ఇంకా మరణం ఉండదు. నిత్యత్వము ఆయన స్తుతిస్తూ ఉంటావు. నిత్యత్వము ఆయనతో కూడా నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. ఇంకా మనకు మరణం ఉండదు. ఆయన దుఃఖమైన, ఏడుపైన, వేదనైన ఇక ఉండదు. నువ్వు దుఃఖిస్తున్నావా? ఆయనని చేరుకుంటే, ఆ రాజ్యానికి నువ్వు చేరుకుంటే నీకు దుఃఖం ఉండదు. ఒకవేళ నువ్వు ఏడుస్తున్నావా? ఆయన రాజ్యంలో నీకు ఏడుపు ఉండదు. నువ్వు వేదనతో బాధపడుతున్నావా? నీ జీవితంలో ఆయన రాజ్యంలో అవి ఏమి నీకు ఉండవు. ఒకవేళ భూమి మీద ఇవన్నీ నీకు ఉన్నాయని నువ్వు బాధపడుతున్నావా? ఓ యవనస్తులా, ఈరోజు ఈ కంఫర్టింగ్ వర్డ్స్, ఈ ఎంకరేజింగ్ వర్డ్స్ నీకు అందుకే నేను చెప్పాలనుకున్నాను. మనందరం ఎంతో బాధపడుతున్నాం. నాకే ఎందుకు జరగాలి? నా జీవితమే ఎందుకు ఇలా ఉండాలి? నా జీవితంలోనే ఎందుకు ఆశీర్వాదం ఉండకూడదు? నేనే ఎందుకు ఇలా ఉండాలి? ఈ కుటుంబంలోనే నేను ఎందుకు పెరగాలి? ఇలానే ఎందుకు నేను పుట్టాలి? ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో ఉంటాయి. కానీ మనము మర్చిపోకూడదు మన గమ్యం ఏంటిదో. ఆయనని చేరుకోవడమే, ఆయన రాజ్యంలో మనం కనపడడమే మన గమ్యం, మన లక్ష్యం. అది మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం పూర్తి చేసినప్పుడు అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, ఏది ఉండదు. నీ జీవితంలో నువ్వు ఒకవేళ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నైనా కష్టాలు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నావేమో, కానీ అక్కడ ఆ రాజ్యంలో ఏమీ ఉండదు.
ఈ ఎంకరేజింగ్ వర్డ్స్ ఎందుకో దేవుడు నన్ను మీ అందరితో పంచుకోవాలి. మీ అందరికీ ఈ శ్రమ కాలంలో, ఈ అంత్య దినాల్లో మనం పడే కష్టాలు, బాధల్లో ఈ ఎంకరేజింగ్ వర్డ్స్ మీ అందరికీ తెలుసు. కానీ మీరందరూ కూడా దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో మీరు ఇంకను బలపడాలి. వాక్యం చదువుకోండి, దేవునిలో ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. దేవా నాకు ఇంకా నేర్పి, నీ రాజ్యం గురించి నాకు నేర్పి అని ఇంకా మీరు అడగండి. దేవుడు మీతో మాట్లాడి మీకు పర్సనల్గా దేవుడు నేర్పించే దేవుడుగా ఆయన ఉండే దేవుడు మనం చూస్తా ఉన్నాం. అంత్య దినాల్లో కష్టాలు తప్పవు, అంత్య దినాల్లో పర్సిక్యూషన్ తప్పదు, హింస తప్పదు, మరణం కూడా తప్పదు. కానీ మనం మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అనేది చాలా ముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఒకవేళ నీ గమ్యం ఆయన అయితే ఇవన్నీ జరుగుతున్నాయని బాధపడదు, ఇవన్నీ జరుగుతాయి. బికాస్ బైబిల్ చెప్తుంది జరుగుతాయని జరుగుతాయి. ఇవన్నీ నాకే జరుగుతున్నాయని బాధపడదు, కానీ ఆయనను చేరుకోవాలనే గమ్యం నీ జీవితంలో ఉంది. ఆయనని నమ్మకంగా నువ్వు అనుసరించు, ఆయన రాజ్యంలో ఇవేమీ ఉండవు. ఈ కొద్ది మాటలు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసి ఇంకాను మీ ఆత్మీయ జీవితాలు ఎదగడానికి ఈ కొద్ది మాటలు హెల్ప్ అవుతాయని నేను కోరుకుంటా ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంకను మీరు దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.